సీజన్లోనే దొరికే మామిడి పళ్ళు సంవత్సరం అంతా స్టోర్ చేసుకుని ఇంతకన్నా టేస్టీగా ఎలా తినాలో మీకు ఒక మంచి టిప్ చెప్తాను. సీజన్ లేనప్పుడు మామిడి పళ్ళు ఎలా తినాలా అనుకుంటుంటాము. అయితే సీజన్ లేనప్పుడు కూడా ఈ మామిడి పళ్ళు ఇంకా టేస్టీగా ఎలా తినాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మామూలుగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుందండి. చాలామంది డీప్ ఫ్రీజర్లో పెడతారు. అలా కాకుండా ఇప్పుడు మంచి టేస్ట్తో 1 year వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మామిడి పళ్ళు వస్తున్నాయి కదా, నాకైతే అన్ని ఫ్రూట్స్లో మ్యాంగో అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి మామిడి పళ్ళు అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే సంవత్సరం అంతా మామిడి పళ్ళు తినాలని అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ మామిడి పళ్ళు 1 year వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి, దీనికోసం కొంచెం గట్టి మామిడి పళ్ళు తీసుకోవాలి. మరీ మెత్తగా అయినవి కాదు, కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అంటే పూర్తిగా పండిపోయినవి కాకుండా, ఇవైతే ఆర్గానిక్గా పండినాయండి. ఇవి ఇట్లా కొంచెం మరీ పండినవి కాకుండా ఇలా కొంచెం గ్రీన్గా కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. వాటికి తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని ముక్కలు చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా తొక్క తీయడానికి ఈజీగా ఉండాలి. నీట్గా కడుక్కొని తొక్క తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ముక్కలు చేసుకోవచ్చు. మనం ఇలా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే, ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఎండుతాయి ఇవి. ఇలా ప్లేట్లో వేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా అన్నీ కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఒక 3 to 4 days ఎండబెట్టుకున్నాను అనమాట. ఇట్లా ఎండలో ఎండబెట్టుకుని, అంటే ఇదిగోండి చాలా గట్టిగా అవుతాయి. ఈ తడిదనం అంతా పోయే వరకు ఎండబెట్టుకోవాలి. తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం 1 year కాదు ఇంకెక్కువే తినొచ్చు. చాలా బాగుంటాయండి. మామూలు మామిడి పళ్ళు తినే కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నములుతూ ఉంటే టేస్ట్ వస్తూ ఉంటుంది దీంట్లోంచి. మనకు ఎప్పుడు మామిడి పండు తినాలి అనిపిస్తే అప్పుడు నోట్లో వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం సీజన్లో కాకుండా కూడా మామిడి పళ్ళ సీజన్ లేనప్పుడు కూడా మనం మామిడి పళ్ళు తినొచ్చు. బయట పెట్టినా ఉంటాయి, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే మనకు డౌట్ కూడా ఉండదు పాడవుతాయని. ఇలా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. అంతే. ఇలా ఎండబెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే, అంటే ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని తినొచ్చు. ఎంత బాగుంటాయంటే మీరు నమ్మరు. నిజంగా అందరికీ నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.